హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా తూర్పు చాళుక్యులకు సంబంధించి మొదటి 4 భాగాలు చూసాం. ఇది 5వ భాగం చూద్దాం. చాళుక్య భీముడు 892 నుంచి 922 వరకు పరిపాలన చేశాడు. చాళుక్య భీముడు పట్టాభిషేకానికి పూర్వమే తన దాయాదులను, రాష్ట్రకూట సైన్యాలను పారద్రోలి నాడని పందిపాక శాసనం తెలియజేస్తుంది. ఇతనికి విష్ణువర్ధనుడు 6 అని పేరు కూడా కలదు. మల్లప్ప దేవుని పిఠాపురం శాసనం ప్రకారం ఇతను 360 యుద్ధాలు చేశాడు. 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించాడు. చాళుక్య భీముడు సింహాసనం అధిష్ఠించడాన్ని ఇతని పినతండ్రి అయిన యుద్ధమల్లుడు వ్యతిరేకించాడు. చాళుక్య భీముని సమకాలికులు: రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు, ఏములవాడ చాళుక్యుడు బద్దెగుడు, ముదిగొండ చాళుక్యరాజు కుసుమాయుధుడు. ఇది తూర్పు చాళుక్య రాజ్యం. ఇది రాష్ట్రకూట రాజ్యం. ఇది ఏములవాడ. ఇది ముదిగొండ. రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు, ఏములవాడ చాళుక్యరాజు బద్దెగుడు, ముదిగొండ చాళుక్యరాజు కుసుమాయుధుడు. రాష్ట్రకూటులు, ఏములవాడ చాళుక్యులు సహాయంతో యుద్ధమల్లుడు చాళుక్య భీముని ఎదిరించాడు. 2వ కృష్ణుడు ఏములవాడ చాళుక్య సహాయంతో చాళుక్య భీముని కొల్లేరు మరియు నిర్వజ్యపుర యుద్ధంలో ఓడించాడు. అప్పుడు చాళుక్య భీముడు కొల్లేరు రహస్య జలదుర్గం లేదా కొల్లనకోటలో దాక్కున్నాడని, ఇతన్ని నీటిలో మొసలిలాగా వేములవాడ చాళుక్యరాజు బద్దెగుడు బంధించినాడని విక్రమార్క విజయం తెలుపుతుంది. ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధుడి సాయంతో చాళుక్య భీముడు జలదుర్గం నుండి తప్పించుకున్నాడు. దీనికై కుసుమాయుధుడు విజ్ఞప్తి మేరకు కూకిపూర్ అనే గ్రామాన్ని పోతనయ్యకు దానం చేశాడు. కొంతకాలం అనంతరం రాష్ట్రకూట 2వ కృష్ణుడు వేంగిపై రెండవసారి దండెత్తాడు. ఈ దండయాత్ర అణచివేయడానికి చాళుక్య భీముని కుమారుడు 16 సంవత్సరాల ఇరుమూర్తి గండడు సైన్యాధిపతి వహించి రాష్ట్రకూటులను నిర్వజ్యపురం, పెరువంగూర్ల వద్ద ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో ఇరుమూర్తి గండడు రాష్ట్రకూట సైన్యాలను ఓడించి సైన్యాధిపతి అయిన గుండయ్యను వధించినాడు. కానీ యుద్ధంలో తగిలిన గాయాల వలన ఇరుమూర్తి గండడు కూడా మరణించాడు. చాళుక్య భీముడు తన కుమారుడు జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లాలో చాళుక్య భీమవరం అనే పట్టణాన్ని నిర్మించాడు. దానిలో శివుని కుమారుడు కుమారస్వామి తన కుమారుడు స్మృతి కలిసి వచ్చే విధంగా కుమారరామ అనే పేరుతో శివాలయం నిర్మించాడు. ఇతని ఆస్థానంలో గాంధర్వ విద్య ప్రవీణురాలైన చల్లవ్వ అనే నర్తకి ఉండేది. ఈమెకు గాంధర్వ విశారద అనే బిరుదు కలదు. ఇతను చల్లవ్వకు అత్తిలి అనే గ్రామాన్ని బహుమానంగా ఇచ్చాడు. చల్లవ్వ తండ్రి మల్లప్ప తంబూరుని వలె గొప్ప సంగీతకారుడు. భవభూతి చాళుక్య భీముని యొక్క సమకాలికుడు. భవభూతి రచనలు: మాలతి మాధవీయం, మహావీర చరిత, ఉత్తర రామచరిత. చాళుక్య భీముని సామంతుడైన చట్టప్ప బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై పార్థవేశ్వర శివాలయం నిర్మించాడు. చాళుక్య భీముడు బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం తెలుగులో వేయించాడు. ఈ శాసనంలో అతని చాళుక్య భీమ సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజు అని పేర్కొన్నది. చాళుక్య భీముడి కాలంలో ప్రాచుర్యం గల వినోద క్రీడ హల్లీశాఖ అనే కోలాటం. ఈ కోలాట నృత్య భంగిమలు ఆనాడు దేవాలయ గోడను చెక్కారు. చాళుక్య భీముడు పంచరామాలను నిర్మించాడు. పంచరామాల గురించి స్కంద పురాణంలో మరియు శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో వివరించబడింది. ఈ పంచరామాలలో 5 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. మొదటిది ద్రాక్షారామం, పంచరామాలలో మొదటిది. ఇది త్రిలింగ క్షేత్రాలలో కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని భీమేశ్వరాలయం అంటారు. ఇక్కడ దేవత మాణికాంబ. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. రెండవది అమరరాము.
పంచరామాలలో రెండవది. ఇది కృష్ణనది ఒడ్డున కళాక్షేత్రం. దీనిని అమరేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. ఇచ్చటి దేవత బాల చాముండికాదేవి. క్షీరారామం పంచరామాలలో మూడవది. దీనిని రామలింగేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ శివలింగాన్ని సీతారామచంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా కథనం. ఇక్కడ దేవత పార్వతి. సోమారామం పంచరామంలో నాలుగవది. సోమారామ ఆలయం అంటారు. సోమేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు. దేవత బాల త్రిపుర సుందరి దేవి. కుమారరామం చివరిది, పంచరామంలో ఐదవది. ఇక్కడ దేవాలయాన్ని కుమార లింగం అని అంటారు. ఇక్కడ దేవత మహాసావిత్రి. ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది. చాళుక్య భీముడు తన పేరు మీదుగా భీమేశ్వర ఆలయం అనే శివాలయాలను ద్రాక్షారామం మరియు భీమవరంలో నిర్మించాడు. చాళుక్య భీముడు మచిలీపట్నం శాసనం వేయించాడు. భీముని శాసనకర్త అయిన భట్టవామన కవివృషభ అనే బిరుదు పొందాడు. భట్టవామన కావ్యాలంకార సూత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఇది చూడండి, భీముని శాసనకర్త అయిన భట్టవామన కవివృషభ అనే బిరుదు కలదు. భట్టవామన కావ్యాలంకార సూత్ర అనే గ్రంథాన్ని రచించాడు. భట్టవామన వామన భట్టు ఇతను రెడ్డి రాజుల కాలంలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవులలో ఒకడు వామన భట్ట బాణుడు. ఇతని భీముని చాళుక్య భీముని శాసనకర్త అయిన భట్ట వామనుడు. మనం రెండింటిని తేడా గుర్తుపెట్టుకోవాలి. భట్ట వామనుడు, వామన భట్ట బాణుడు. భట్ట వామన కావ్యాలంకార సూత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఇతని తరువాత ఇతని కుమారుడు 4వ విజేతుడు రాజ్యానికి వచ్చాడు. బిరుదు కొల్లావిగండ.